తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. జయలలిత మృతి వెనుక ఎలాంటి కుట్రలు లేవని అపోలో వైద్యులు ప్రకటించిన కొన్ని గంటలకే మరో వివాదం మొదలైంది. అన్నాడీఎంకే సీనియర్ నేత పిహెచ్ పాండ్యన్ సంచలన విషయాలు ప్రకటించారు. సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరడానికంటే ముందు పోయస్ గార్డెన్ లో పెద్ద డ్రామా జరిగింది. పోయస్ గార్డెన్ లో ఏదో గొడవ జరిగిందని, ఆ రోజు జయను ఎవరో నెట్టివేయడంతో కింద పడిపోయారని పాండ్యన్ చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న జయలలితను వీల్ చైర్ లో అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పాండ్యన్ ఆరోపిస్తున్నారు. జరిగిన పరిణామాలు మొత్తాన్ని శశికళ ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని, దీని వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. జయకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తనలాంటి సీనియర్ నేతలకు కూడా చెప్పలేదన్నారు పాండ్యన్. శశికళ జయ కుటుంబ సభ్యురాలు ఎలా అవుతారని ప్రశ్నించారు. పాండ్యన్ ఆరోపణలతో జయ మృతిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఆసుపత్రిలో చేరకముందు పోయస్ గార్డెన్ లో జరిగిన పరిణామాల వల్లే జయలలిత ప్రాణాలు కోల్పోయారని పాండ్యన్ ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో శశికళతో పాటు ఇతర నేతలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జయలలితను కుట్రపూరితంగా చంపేశారంటున్న పాండ్యన్, శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే నైతిక హక్కు లేదంటున్నారు పాండ్యన్. పార్టీ పదవులతో పాటు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అర్హత శశికళకు లేదంటున్నారు పిహెచ్ పాండ్యన్. శశికళ కీలక బాధ్యతలు చేపట్టడం జయలలితకు కూడా ఇష్టం లేదన్నారు. అందుకే ఆమె ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు. நடைபெற்ற இந்த விவகாரத்தை விசாரிக்க வேண்டும். காரணம், அந்த கான்டாக்ட் எப்படி தெரிகிறது? புரட்சித் தலைவி அம்மா அவர்கள் மறைந்து 20 நாட்களுக்குள் நான் ஜெனரல் செக்ரட்டரி ஆக வேண்டும், நான் முதலமைச்சராக வேண்டும். இதுதான் கான்டாக்ட் ஆஃப் தி பர்சன் பிஃபோர் அண்ட் ஆஃப்டர் தி அன்நேச்சுரல் டெத் ஆஃப் அவர் லீடர். எனவே இப்பேற்பட்டவர்கள் பொதுச் செயலாளராக ஆக முடியாது. நான் ஒரு கட்சி பதவி கூட நான் பெறமாட்டேன், நான் ஒரு கவுன்சிலர் சீட்டு கூட கேட்க மாட்டேன் என்று அவர் மன்னிப்பு கடிதம் கொடுத்துவிட்டு வருகின்றார். ஆனால் முதலமைச்சராக ஆக வேண்டும் என்று இங்கே ஆயத்தங்கள் எல்லாம் நடைபெற்று வேகமாக எம்எல்ஏக்கள் மீட்டிங் எல்லாம் கூட்டப்பட்டு அவர்களால் ஏகமானதாக தேர்ந்தெடுக்கப்பட்டு ஏதோ புரட்சித் தலைவி அம்மாவுடைய அருளால், புரட்சித் தலைவி அம்மாவுடைய ஆன்மாவின் வேண்டுகோளால், புரட்சித் தலைவி எம்ஜிஆரின் அருளால் வேண்டுகோளால் நேற்றைய தினம் அது தடுக்கப்பட்டு இருக்கிறது. எனவே அதுபோன்ற நிகழ்வுகள் நடந்த காரணத்தினால்தான் இன்றைக்கு நான் மௌனத்தை கலைக்க வேண்டிய நிலையில் நான் வந்திருக்கின்றேன். பொதுச் செயலாளர் தேர்வு எப்படி இருக்க வேண்டும் என்று நாங்கள் எல்லோரும் புரட்சித் தலைவர் எம்ஜிஆரோடு சேர்ந்து 1972ஆம் ஆண்டு கட்சியை துவக்கும் பொழுது புரட்சித் தலைவர் எம்ஜிஆர் எங்களை எல்லாம் சேர்த்து சட்டத்திட்ட குழுவை அமைத்தார். அந்த சட்டத்திட்ட குழு புரட்சித் தலைவர் எம்ஜிஆருடைய வேண்டுகோளை ஏற்று பொதுச் செயலாளர் என்பவர் பொதுக்குழுவால் தேர்ந்தெடுக்கப்படக்கூடாது, பொதுச் செயலாளர் என்பவர் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக அடிமட்ட தொண்டர்களால் தேர்ந்தெடுக்கப்பட வேண்டும் என்று அங்கே சட்டம் கொண்டுவரப்பட்டு சட்டத்திட்ட குழுவினுடைய பரிந்துரைகள் ஏற்கப்பட்டு அந்த சட்டம் எக்காலத்திலும் எந்த நேரத்திலும் ரிப்பீலும் செய்யக்கூடாது, அமெண்டும் செய்யக்கூடாது என்று அந்த விதியிலேயே இருக்கிறது. எனவே விதியை மீறி ஜெனரல் செக்ரட்டரியாக வர முடியாது, வந்தால் அது நிலைக்காது. அதனால்தான் அது தற்காலிகம். ఇక పాండ్యన్ ఆరోపణలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, జయ మృతి పట్ల ఇన్ని రోజుల తర్వాత ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పాండ్యన్ ఏమంటున్నారు, సీనియర్ నేత?
ఇప్పుడు మాట్లాడిన సిహెచ్ పాండ్యన్ అలాగే మనోజ్ పాండ్యన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతలు. ఎంజీఆర్ హయాం నుంచి కూడా అన్నాడీఎంకే పార్టీనే నమ్ముకున్నటువంటి సీనియర్ నేతలుగా మనం చెప్పవచ్చు. వీరికి పూర్తి స్థాయి కొద్దిగా సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందనుకోవచ్చు. అందులో భాగంగానే ఇన్ని రోజుల పాటు అన్నాడీఎంకేలో శశికళ పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కొద్దిమంది మాత్రమే ఆవిడకి మద్దతుగా ఉన్నారు, మరి కొద్దిమంది మాత్రం వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కాసేపటి కిందట ఏదైతే సిహెచ్ పాండ్యన్ అలాగే మనోజ్ పాండ్యన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలుగా మనం భావించవచ్చు. జయలలిత మృతికి సంబంధించి గత 2 నెలలుగా వస్తున్నటువంటి అనుమానాలు అలాగే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అన్నాడీఎంకే పార్టీలో అటు శశికళ వర్గం నుంచి కానీ మిగతా నాయకులు చోటా స్ట్రీట్ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఒక మాజీ స్పీకరు అలాగే పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి ఒక పాండ్యన్ లాంటి సీనియర్ నేతలు మాట్లాడడంతో దీనిపైన కూడా అనుమానాలు ఇంకా మరింత బలం చేకూర్చే అవకాశాలుగా ఉన్నాయని భావించవచ్చు. ఎందుకంటే నిన్న అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కానీ అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్లెజర్స్ లేవంటూనే ప్రెస్ మీట్ పెట్టినటువంటి డాక్టర్ జాన్ బీలే అలాగే అపోలో ఆసుపత్రికి చెందినటువంటి బాలాజీలు చెప్పిన మరికొద్ది గంటలకే కేవలం 24 గంటలు గడవక ముందునే జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అలాగే ఆ రోజు పోయస్ గార్డెన్లో జరిగినటువంటి వివరాలని కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో జయ మృతికి సంబంధించి అనేక అనుమానాలు, జయ మృతికి అలాగే జయకు చికిత్స అందించినటువంటి విధానాలపై కూడా శశికళపై చేసిన ఆరోపణలు కూడా దీనిపై అనేక అనుమానాలు, సందేహాలు కూడా వస్తున్నటువంటి సందర్భం నెలకొందని చెప్పవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆయన ఆరోపణల దాని ప్రకారం ఏదైతే ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్లో ఉన్నాను, ఇక్కడ ఈ ఇల్లు వేద నిలయంలో జయలలిత ఉంటారు. ఆ రోజు సెప్టెంబర్ 22వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు ప్రాంతంలో జయలలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆవిడని వీల్ చైర్ పైన కూర్చోపెట్టి అపోలో హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఆవిడని జాయిన్ చేసిన కొద్ది గంటల తర్వాత కానీ ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమందికి ఒక రోజు తర్వాత జయలలిత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారన్న విషయాన్ని శశికళ ఎందుకు దాచిపెట్టారు అన్న ప్రథమ అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే శశికళకు అందించినటువంటి ట్రీట్మెంట్ పైన కూడా బహిర్గతం చేయనటువంటి పరిస్థితి ఎందుకు శశికళకు నెలకొని ఉంది. అలాగే శాసనసభ సభ్యులు ఎవరైతే అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచారో వాళ్ళను కూడా లోపలికి అపోలో ఆసుపత్రి లోపలికి కానీ ఐసీయూ దగ్గర కూడా రానిటువంటి సిచ్యుయేషన్ శశికళ ఎందుకు చేశారు, అలాగే స్లో పాయిజన్ కూడా జరిగినటువంటి అనుమానాలు తమకున్నాయని చెప్పి కూడా సిహెచ్ పాండ్యన్ అలాగే మనోజ్ పాండ్యన్ కూడా చెప్పడం జరిగింది. ఇక శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భావిస్తున్నా కానీ అది ఎంజీఆర్ జయలలితకు ఇష్టం లేదు కనుకనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కేసులు కూడా ఆవిడని వెంటాడే అవకాశం ఉందని కూడా సిహెచ్ పాండ్యన్ ఆరోపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సిహెచ్ పాండ్యనేనా ఇంకా ఎంతమంది ఇలా అన్నాడీఎంకేలో అసంతృప్త వాదులు శశికళకు వ్యతిరేకంగా ఉన్నారన్నది మాత్రం నిదానంగా రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే ఒక్కసారిగా అన్నాడీఎంకే పార్టీలో చీలిక వర్గం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆయన దగ్గర దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులు కూడా మరో 3 మంత్రులు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అంటే డిసెంబర్ 5న జయలలిత చనిపోయింది, సెప్టెంబర్ 24న ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయింది. డిసెంబర్ 5 ఆ తర్వాత 5 వరకు ఎలాంటి వ్యాఖ్యలు కానీ అన్నాడీఎంకే సీనియర్ లీడర్లు కానీ ఆ తర్వాత మంత్రుల నుంచి కూడా రాలేదు. జయలలిత మృతి ఆ తర్వాత అంత్యక్రియల తర్వాత కూడా ఎలాంటి వ్యాఖ్యలు రాలేదు. శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఆరోపణలు కానీ రాలేదు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నుకున్నప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కూడా రాలేదు. శశికళ ఎప్పుడైతే అపోలోలో చికిత్స అందినటువంటి డాక్టర్ రిచర్డ్ జాన్ బీలతో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఆ తర్వాత శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నటువంటి ఈ రోజున కూడా ఇలాంటి అనుమానాలు రావడంతో సో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కానీ సీనియర్లలో కానీ ఇంకా ఎవరెవరు బయటకు వస్తారు, వీళ్ళంతా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొనుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్లో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా సీనియర్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సెంథిల్ కుమార్, ఈ సెంథిల్ కుమార్ గతంలో జయలలిత అనేక కేసుల్లో ఇరుక్కున్నప్పుడు బెంగళూరు కోర్టులో కూడా కర్ణాటక హైకోర్టులో కూడా వాదించినటువంటి వ్యక్తితో న్యాయ సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఒకవైపు పాండ్యన్ సెగలు, ఒకవైపు కోర్టు యొక్క తీర్పు ఎలా ఉండబోతున్నటువంటి ఎదురుచూపులు, దొరకనటువంటి గవర్నర్ అపాయింట్మెంట్తో అన్నాడీఎంకే వర్గం మొత్తం, శశికళ వర్గం మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు సెంథిల్ కుమార్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యకర్త వేసినటువంటి తీర్పు ఎలా వస్తుందన్నది కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ ముఖ్యంగా శశికళ
కుటుంబ సభ్యుల్లో కూడా శశికళతో పాటు కూడా ఈ యొక్క వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనుందని చెప్పొచ్చు. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో ఇంకా శశికళకు వ్యతిరేకంగా వాయిస్ రైజ్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఇక్కడ ఎదురయ్యే ప్రశ్నగా మనం భావించవచ్చు. సంతోష్, శశికళ మద్దతుదారుల రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఈ న్యాయ సలహా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పనుల్లోనే తలమునకలైనటువంటి పరిస్థితి ఇక్కడ పోయస్ గార్డెన్లో మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. నాయకులంతా కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తున్నారు. క్యాబినెట్లో ఆవిడకు మద్దతు ఇచ్చేటువంటి వాడు ఎడప్పాడి పళనిస్వామి కావచ్చు, తంబిదురై కావచ్చు, ఉదయ్ కుమార్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి వలర్మతి అని ఉన్నారు, ఆవిడ కూడా కావచ్చు. సో ఇలాంటి సీనియర్ నాయకులంతా ఉన్నారు. వీళ్ళు ఈ ఆలోచనలో ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ పోయస్ గార్డెన్లో నిన్న లేక మొన్న ఎప్పుడైతే శాసనసభ పక్షనేతగా శశికళను ఎన్నుకుంటారన్న రోజు ఒక కార్యకర్త ఒక శశికళ పోస్టర్ చింపినందుకే ఒక మంత్రి ఏకంగా వచ్చి ఆవిడపైన దాడి చేసి అతనిపైన దాడి చేసి కొట్టిన విజువల్స్ని మనం గతంలో చూసాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మరి ఇన్నాళ్ళు సీనియర్ నేతగా ఉన్నటువంటి సిహెచ్ పాండ్యన్ పైన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మాజీ మంత్రులతో పాటు మాజీ నాయకులు కూడా మాజీ మంత్రులు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ఇంకా రియాక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధులు కూడా దీనిపైన కూడా ఇంకా సైలెంట్గా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కోర్టు తీర్పుతో కానీ న్యాయపరమైనటువంటి చిక్కులతో ప్రస్తుతం ఉన్న సమస్యలతో పోలిస్తే సిహెచ్ పాండ్యన్ చేసినటువంటి ఆరోపణలు అంత భారీ స్థాయి కాకపోయినా కానీ ఓ రకంగా వారికి ఇబ్బంది పెట్టేవైనా కానీ దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదని కూడా మనం చెప్పవచ్చు. సో ఎల్లుండి సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని చెప్పి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే శశికళ వర్గం భావిస్తుంది. శశికళ మద్దతుదారులు కూడా ఆ పనుల్లోనే బిజీగా ఉన్న నేపథ్యంలో సో సిహెచ్ పాండ్యన్ పైన ఎలా రియాక్ట్ అవుతారన్నది మాత్రం వేచి చూడాలి. మరి ఈరోజు సాయంకాలమా లేకపోయినా ఆయన రేపా అన్న దానిపైన, ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఒక్కసారిగా పార్టీ నుంచి ఎక్స్పాల్ చేస్తారు. పార్టీ బహిష్కృత నేతగా వారికి గుర్తించి వారి యొక్క వాయిస్కి ఎలాంటి విలువ లేకుండా చేయడం అన్నాడీఎంకే పార్టీ స్పెషల్. గతంలో శశికళ పుష్ప విషయంలో అదే జరిగింది. మరి సిహెచ్ పాండ్యన్ విషయంలో మనోజ్ పాండ్యన్ విషయంలో కూడా ఇలానే జరుగుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం కాస్త ఆసక్తిగా మారినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. సంతోష్, అయితే దినకర సీనియర్ నేతలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ నాయకులు కానీ మొత్తం శశికళ ముఖ్యమంత్రి అవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చా? అంటే ఇది ఖచ్చితంగా, ఎందుకంటే గత 2 నెలలుగా సైలెంట్గా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో శశికళ ప్రమాణ స్వీకారం సంబంధించి కొద్దిగా స్ప్లిట్ అయినటువంటి మాట వాస్తవమే. అయితే అది బయటికి రాలేదు ఇన్ని రోజులుగా. శాసనసభ పక్షనేతగా ఎమ్మెల్యేలు ఒకసారిగా ఎన్నుకోవడంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం, అలాగే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా నేనే నామినేట్ చేశానని స్వయంగా చెప్పడంతో సో కొద్దిగా ఆ వ్యతిరేకత రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా గవర్నర్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ప్రమాణ స్వీకారం పోస్ట్ పోన్ కావడము, ఆ తర్వాత దానిపైన ఒక అనిశ్చితి వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు ఇది కరెక్ట్ సమయం అని చెప్పి మాజీ నేతలు మాజీ మంత్రులు కానీ అలాగే స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ సీనియర్ నేతలు కానీ పెదవి విప్పే ఆలోచన శశికళకు వ్యతిరేకంగా పెదవి విప్పుతున్నారని మనం భావించవచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నాయకుల్లో అసంతృప్తి మొదలైందని చెప్పవచ్చు. ఒకవేళ పార్టీ 2 వర్గాలుగా విడిపోతే ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం కూడా ఉందని కూడా మనం భావించవచ్చు. ఇవన్నీ ముందస్తుగా జరిగే పరిణామాలుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అది అయితే ఒక సిహెచ్ పాండ్యన్కే పరిమితం అయిపోతుందా? మిగిలిన నాయకులు ఎవరైనా వచ్చి ఎమ్మెల్యేలంతా కూడా ఒకవేళ ఇలా వాయిస్ రైజ్ చేస్తే సో ఖచ్చితంగా రాజకీయ సంక్షోభం అంతర్గతంగా అన్నాడీఎంకేలో ఏర్పడుతుంది. అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన ధోరణి అయితే మనం ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సంతోష్, థ్యాంక్ యూ దినకర్.